వెక్టార్ కంట్రోల్ రీసెర్చ్ సెంటర్ అనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పరిధిలోని ఒక ప్రముఖ పరిశోధన సంస్థ. ఇది పుదుచ్చేరిలోని ఇందిరానగర్లో జిప్మర్ ఆసుపత్రికి ఎదురుగా ఉంది. వీసీఆర్సీలో ఒక ప్రత్యేకమైన పైలేరియాసిస్ క్లినిక్ ఉంది. ఇది సాధారణంగా బోధకాలు అని పిలువబడే పైలేరియల్ లింఫోడెమా ఉన్న వ్యక్తులకు సేవలను అందిస్తుంది. ఈ క్లినిక్ రోగులకు అనేక రకాల సేవలను అందిస్తుంది. వీటిని ఓపీడీ కౌంటర్ వద్ద ఉన్న సమాచార బోర్డులపై ప్రదర్శించారు. రోగులు తమ లింఫోడెమాను సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి సహాయపడటం కోసం రోగులకు, వారి బంధువులకు మరియు స్నేహితులకు మోర్బిడిటీ మేనేజ్మెంట్ అండ్ డిజబిలిటీ ప్రివెన్షన్ పద్ధతులను ప్రదర్శించడం ఈ సేవలో ఒక భాగం. అలాగే లింఫోడెమాను నియంత్రించడానికి రోగులకు మరియు వారిని సంరక్షించే వారికి కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలపై శిక్షణ ఇస్తారు. రోగులు తమ కుటుంబ సభ్యుల సహాయంతో సమగ్రమైన ఇంటి వద్ద సంరక్షణ పద్ధతులను అనుసరించాలని సూచించడమైనది. రోగులకు మరియు వారికి మద్దతుగా ఉండే బంధువులకు అవగాహన కల్పించడానికి లింఫోడెమా యొక్క వివిధ దశలు మరియు లింఫ్ పరిశుభ్రత ప్రక్రియలను పోస్టర్ల రూపంలో ప్రదర్శించారు. మీరు స్క్రీన్పై కాళ్లకు వచ్చే లింఫోడెమా యొక్క 4 దశలను మరియు వాటి లక్షణాలను చూడవచ్చు. ఈ చిత్రం ఒక లింఫోడెమా రోగికి వచ్చే పైలేరియల్ జ్వరాన్ని చూపుతుంది. దీనిని అడినోలింఫగైటిస్ అని కూడా పిలుస్తారు. ఇందులో లింఫ్ నోడ్స్ వాపు, గజ్జలలో ఎరుపుదనం మరియు చర్మం నారింజ తొక్కలాగా మారడం కనిపిస్తుంది. రోగులు సులభంగా అర్థం చేసుకోవడం కోసం స్వీయ సంరక్షణ పద్ధతులను వివరించే పోస్టర్లు కూడా ప్రదర్శించబడ్డాయి. ఇందులో కాళ్లను కడిగే పద్ధతులు, కడిగిన తర్వాత తడి లేకుండా తుడుచుకోవడం, చర్మం ఇన్ఫెక్షన్ ఉన్న చోట మందు రాయడం, కాళ్లను పైకి లేపి ఉంచడం మరియు వ్యాయామం చేయడం వంటివి ఉన్నాయి. ఈ క్లినిక్ ప్రతి సోమవారం మరియు బుధవారం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పనిచేస్తుంది. అపాయింట్మెంట్ తీసుకోవడానికి రోగులు క్లినిక్ యొక్క అధికారి నంబర్ను సంప్రదించవచ్చు. క్లినిక్కి వచ్చే రోగులు వివరాలను రిజిస్టర్లో నమోదు చేసిన తర్వాత స్టాఫ్ నర్స్ ద్వారా ప్రాథమిక వైద్య పరీక్షలు చేయబడతాయి. ఒకవేళ క్లినికల్ ఫోటోగ్రాఫ్ లేదా వీడియో రికార్డింగ్ అవసరమైతే వారి నుండి లిఖితపూర్వకంగా అనుమతి తీసుకోబడుతుంది. దీనిని తర్వాత మెడికల్ ఆఫీసర్ రోగులను పరీక్షిస్తారు. వైద్యాధికారి పరీక్షించడానికి ముందు పూర్తి వైద్య చరిత్రను వివరంగా తెలుసుకుంటారు. పరీక్ష సమయంలో ప్రభావితమైన కాలితో పాటు సాధారణంగా ఉన్న కాలికి సంబంధించిన వివరాలు, చర్మం లేదా మోకాలి పరిస్థితి వంటి వాటిని రోగి యొక్క కేస్ ఫైల్లో నమోదు చేస్తారు. వైద్య అధికారి కణజాలాల్లో చేరిన ద్రవం యొక్క కదలికలను సూచించే ఫిట్టింగ్ యొక్క క్లినికల్ సంకేతాలను కూడా పరీక్షిస్తారు. చికిత్స వల్ల లింఫోడెమా వాపు పరిమాణం ఎంతవరకు తగ్గిందో తెలుసుకోవడానికి 2 పద్ధతులను అనుసరిస్తారు. వాటర్ డిస్ప్లేస్మెంట్ పద్ధతిలో ఒక నిర్ణీత పరిమాణంలో నీటితో నింపిన స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్ములో రోగిని ఒకదాని తర్వాత ఒకటిగా కాళ్లను ముంచమని అడుగుతారు. కాళ్ళు ముంచినప్పుడు పైకి వచ్చే నీటి పరిమాణాన్ని డ్రమ్ముకు అమర్చిన ఒక ట్యూబ్ ద్వారా కొలుస్తారు. ప్రభావితమైన కాలికి మరియు సాధారణ కాలికి మధ్య ఉన్న నీటి పరిమాణ వ్యత్యాసాన్ని లింఫోడెమా పరిమాణంగా నమోదు చేస్తారు. దీనితో పాటు 2 కాళ్లపై నిర్దేశించిన 7 స్థిర పాయింట్ల వద్ద చుట్టుకొలతను కొలుస్తారు. ఈ 2 పద్ధతులను చికిత్స తర్వాత వచ్చిన మార్పు గుర్తించడంలో సహాయపడతాయి. ఇప్పుడు స్క్రీన్పై లింఫోడెమా సోకిన కాలిని కడిగే విధానం ప్రదర్శించబడుతోంది. దీనిని కాలి పరిశుభ్రత ప్రక్రియ అంటారు.
దీనిని ఇంటి వద్ద సంరక్షణలో భాగంగా క్రమం తప్పకుండా చేయాలి. మొదటగా మురికిని వదిలించడానికి ట్యాప్ లేదా బోరుబావి నుండి వచ్చే శుభ్రమైన నీటిని ప్రభావితమైన కాలిపై నుండి కింది వరకు పోయాలి. ఆ తర్వాత కాలిపై నుండి కింది వరకు ఫోమ్ ప్రెజర్తో సబ్బు నురగను అప్లై చేయాలి. ఒక భాగం నుండి మరొక భాగానికి కాలుష్య కారకాలు మరియు బ్యాక్టీరియా వ్యాపించకుండా ఉండడానికి కాలిపై నుండి కిందికి మాత్రమే కడగడం చాలా ముఖ్యం. మీ చేతితో లేదా చూపుడు వేలితో చర్మం మడతల మధ్య సబ్బు నురగను జాగ్రత్తగా రాయండి. వేళ్ల మధ్య ఖాళీలను శుభ్రం చేయడానికి చిన్న వేలు లేదా చూపుడు వేలిని ఉపయోగించవచ్చు. వీడియోలో చూపిన విధంగా చర్మం యొక్క సన్నని ముడతలను శుభ్రం చేయడానికి ఇదే పద్ధతిని అనుసరించండి. కాలి వేళ్ల మధ్య ఖాళీలు మరియు సన్నని చర్మపు ముడతలను పరిశీలించడానికి తగినంత సమయం కేటాయించండి. కాలి వేళ్ల మధ్య సన్నని ఖాళీలు మరియు చర్మపు ముడతలలో పైలేరియల్ జ్వరం మరియు లింఫోనోడ్ వాపుకు కారణమయ్యే హానికరమైన బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది. వాపు వల్ల కాలి వేళ్ల మధ్య ఖాళీ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వీడియోలో చూపిన విధంగా ఒక మెత్తని పత్తి గుడ్డతో ఈ ప్రక్రియను అనుసరించండి. వేళ్లను పైకి కిందికి మరియు పక్కకు లాగుతూ వాటి మధ్య సబ్బు నురగను అప్లై చేయండి. వేళ్ల మధ్య ఉన్న సన్నని ఖాళీలను పూర్తిగా శుభ్రం చేయాలి. పాదాల పక్క భాగాలలో కూడా సబ్బు నురగను రాయడం ముఖ్యం. ఇప్పుడు చర్మపు ముడతలు మరియు వేళ్ల మధ్య ఉన్న మురికితో పాటు బ్యాక్టీరియాను తొలగించడానికి కాళ్లను ఎక్కువ శుభ్రమైన నీటితో లేదా గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి, ఎందుకంటే ఈ దశ చర్మంపై చేరిన హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది. కాలి వేళ్ల మధ్య ప్రాంతాన్ని కూడా ఎక్కువ నీటితో కడగాలి. ఈ కడిగే ప్రక్రియను టబ్బులోనే చేయవలసిన అవసరం లేదు. దీనిని మీ ఇంట్లోని శుభ్రమైన నేలపై కూడా చేయవచ్చు. కాలిని కడిగిన తర్వాత చర్మపు ముడతలు మరియు వేళ్ల మధ్య ప్రాంతంతో సహా కాలిని ఒక శుభ్రమైన మెత్తని గుడ్డతో అద్ది తుడుచుకోండి. పైనుండి కిందికి అద్దుతూ ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఆరబెట్టడానికి మెత్తని టవల్ను ఉపయోగించండి. తుడుచుకోవడం కూడా పైనుండి కిందికే చేయాలి. తడిని తొలగించడానికి తేలికగా ఒత్తండి. ఒక మెత్తని గుడ్డ ముక్కను మడతబెట్టి తడిని తొలగించడానికి చర్మపు ముడతల మధ్య మెల్లగా ముందుకు వెనక్కు కదల్చండి. కాలి వేళ్ల మధ్య భాగాలను పక్కవైపు కదలికతో చాలా జాగ్రత్తగా ఆరబెట్టాలి. ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ను రాకుండా ఉండడానికి తడిని పూర్తిగా తొలగించడం చాలా ముఖ్యం.
పాదం అడుగు భాగాన్ని కూడా ఆరబెట్టడం మర్చిపోవద్దు. కాళ్ళు కడిగిన తర్వాత పక్కన ఉన్న చర్మానికి ఎలాంటి గాయం కాకుండా మీ గోళ్లను జాగ్రత్తగా కత్తిరించుకోండి. కాళ్ళు ఎక్కడ తడి లేకుండా పూర్తిగా ఆరిపోయిన తర్వాత కాలివేళ్ల మధ్య చర్మపు ముడతలలో మరియు మందంగా ఉన్న చర్మంపై యాంటీ ఫంగల్ క్రీమ్ను రాయండి. లింప్ ద్రవం సజావుగా ప్రవహించడానికి స్టాఫ్ నర్స్ లేదా ఫిజియోథెరపిస్ట్ చూపిన విధంగా మీరు సాధారణ వ్యాయామాలు చేయవచ్చు. నేలపై పడుకొని కాలిని పైకి లేపి పాదాన్ని ముందుకు వెనక్కు వంచండి. ఆ తర్వాత పాదాన్ని వరుసగా క్లాక్ వైజ్ మరియు యాంటీ క్లాక్ వైజ్లో తిప్పండి. నేలపై నిలబడి మడమను పైకి కిందికి లేపడం ద్వారా కండరాలు ఉత్తేజితమై ద్రవం కదలడానికి సహాయపడుతుంది. క్లినిక్ నుండి సరైన శిక్షణ పొందిన తర్వాత ద్రవాన్ని శారీరకంగా బయటకు పంపడానికి కింది నుండి పైకి చేతితో మసాజ్ చేయండి. చేతి మసాజ్ ద్రవ ప్రవాహాన్ని పెంచడమే కాకుండా కండరాలకు మరియు రక్తనాళాలకు శక్తిని ఇస్తుంది. సమర్థవంతమైన ప్రవాహం కోసం మొదట ఉదర నోడ్స్ను ఉత్తేజితపరచండి. గజ్జర్లోని నోడ్స్ను కూడా ఉత్తేజితపరచడం ముఖ్యం. ఆ తర్వాత కాలివేళ్ల నుండి చేతి మసాజ్ ప్రారంభించండి. తేలికపాటి ఒత్తిడితో ద్రవాన్ని కాలివేళ్ల నుండి పాదంలోకి తరలించండి. పాదం నుండి ద్రవాన్ని పైకి నెట్టడానికి తగినంత సమయం పడుతుంది. పాదానికి మసాజ్ చేసిన తర్వాత క్రమబద్ధమైన స్ట్రోక్స్తో కాళ్ళు మరియు తొడగుండా గజ్జల వైపు పైకి మసాజ్ కొనసాగించండి. ఆ తర్వాత రోగి బోర్ల పడుకోవాలి మరియు ద్రవాన్ని పైకి నెట్టడానికి కింద నుండి పైకి ఇదే పద్ధతిలో మసాజ్ ప్రక్రియను చాలాసార్లు కొనసాగించాలి. చేతి మసాజ్ చేసిన వెంటనే ద్రవం మళ్ళీ వెనుకకు ప్రవహించకుండా నిరోధించడానికి క్రేప్ బ్యాండేజ్ వేయండి. ఎలక్ట్రో గిప్ స్టాకింగ్స్ వాడటం కూడా మంచిది. రోజంతా కేప్ బ్యాండేజ్ లేదా స్టాకింగ్స్ ధరించడం మంచిది మరియు రాత్రి సమయంలో వాటిని తొలగించవచ్చు. చర్మంపై ఎలాంటి గాయాలు కాకుండా ఉండడానికి రోగి సౌకర్యవంతమైన సర్దుబాటు చేసుకోగల చెప్పులను ధరించాలి. చర్మ ఇన్ఫెక్షన్లను నివారించడానికి చెప్పులను శుభ్రంగా ఉంచుకోవాలి.
విశ్రాంతి తీసుకునేటప్పుడు లేదా పడుకునేటప్పుడు దిండ్లను ఉపయోగించి కాళ్ళను పైకి లేపి ఉంచండి. కంప్రెసర్ థెరపీ అనేది ఒక యాంత్రిక మసాజ్ విధానం. గాలి ద్వారా అప్పుడప్పుడు ఇచ్చే ఒత్తిడి కాలిని కింది నుండి పైకి నెట్టబడుతుంది. ఈ చికిత్స కూడా VCRCలో ఉచితంగా అందించబడుతుంది మరియు వారంలోని అన్ని పని దినాలలో ఉదయం మరియు మధ్యాహ్నం వేళల్లో ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. ఎలాంటి ఖర్చు లేకుండా సాధారణ ఇంటి వద్ద సంరక్షణ చర్యల ద్వారా లింఫోడెమా అనగా బోధకాల తీవ్రతను నియంత్రించవచ్చని పరిశోధనల ద్వారా నిరూపించబడింది. దీనిని సాధించడానికి కుటుంబ సభ్యుల మద్దతు ఎంతైనా అవసరం.